అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు మా ఊరి ముఖ చిత్రం. ఈ కథను రచించిన వారు పద్మా గారు. ఇంకా కథలోకి వెళితే, తరాలు మారినా అంతరాలు మారినా మారనిది మా ఊరి ముఖ చిత్రం. బంధంతో పెనవేసుకుంది బ్రతుకు చిత్రం. ఆ అందమైన జీవన సరళి అందరికీ ఎంతో విచిత్రం. వరదారెడ్డి వసుంధరమ్మ ఈ ఇద్దరు దంపతులు మా అందరి ఇలవేల్పులు. వారు చూపు రంగుల బాటే మా అందరి ఆనందపు బాటయింది. వారి చల్లని చూపులు మాకు కొండంత అండైనది. వసుంధరమ్మ అను పదం అనురాగపూరితము, ఆమె పలుకులు ముత్యపు చినుకులు. పైరుపచ్చలతో అలలారే అందమైన మా పల్లెసీమ, పాడి పంటలుతో విలసిల్లే మా పల్లె ఆత్మీయత అనురాగాలతో అల్లిన మల్లె అది. ఆనందపురానికి ఆదర్శ దంపతులు వరదారెడ్డి వసుంధరమ్మ. ఆదర్శ రైతు కుటుంబం రెడ్డి గారు. మంచికి మారుపేరు, సకల గుణ సంపన్నులు. అందరి పట్ల సమభావం, నొప్పింకక తన ఒక అన్నట్లు మసులుకొనే మర్యాద మన్నన గల మనిషి రెడ్డిగారు. అతని మాటే ఊరందరికీ పూలబాట. అలా సాగుతుంది వారి బంధం. ఆనందపురం జనం ఎటువంటి అరమరికలు లేకుండా కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ ఉన్నదానిలో సంతృప్తి చెందుతూ ఉంటారు. కుటుంబాలు ఆనంద నిలయాలు, ప్రశాంత జీవనం కొనసాగుతుంది. అందరికీ అమ్మ వసుంధరమ్మ దానగుణం, దయగుణం, ఆర్తులకు అనార్తులకు అన్నపూర్ణ, అడిగిన వారికి లేదనకిచ్చే కామధేను, కోరిన కోర్కెలు తీర్చే మమతల పారిజాతం. ఆ ఊరి అమూల్య సంపదలు ఏమిటో తెలుసా? సంపదలు అనగానే వజ్రవైడూర్యాలు అనుకున్నారా? కాదు. పశు సంపద, వృక్ష సంపద, జంతు ప్రేమికులు. గొర్రెలు, గేదెలు, కోళ్ళు, కుక్కలు, మేకలు, బాతులు, కుందేళ్లను అమితంగా ప్రేమిస్తారు. అంతేకాదండోయ్, పక్షులు కూడా వారి ఆవాసాలలో తిరుగాడుతూ ఉంటాయి. పిచ్చుకలు, చిలుకలు, కాకులు వారి ప్రేమకు గుర్తుగా నిలిచాయి. పశువులకు, పక్షులకు, పెంపుడు జంతువులకు ఆహారం కొరత లేక సంతోషంగా జీవిస్తున్నాయి. ఇకపోతే అందరిండ్లలో పాడి సమృద్ధిగా ఉన్నది. పాలు, పెరుగు, నెయ్యి వారి అవసరాలకు సరిపడా తీసుకుని మిగిలినది లేని వారికి పంచే సహృదయాలు. ఆ గ్రామ ప్రజలు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏముంటుంది అన్నట్టు పంట పొలాల్లో కష్టించి పనిచేస్తూ శ్రమించి స్వేదాన్ని చిందిస్తూ బంగారాన్ని పండిస్తున్నారు ఆ ఊరి రైతన్నలు. కష్టించు కనకమంది కష్టంలో సుఖమున్నది అన్నట్టు వారి జీవితాలు రాత్రనక పగలనక పనిచేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇంకా ఆనందం ఎక్కడ అనుకుంటున్నారా? సూక్ష్మంలో మోక్షం ఉంటుందని నిరూపించారు ఆ గ్రామవాసులు. పొలం నుంచి రాగానే రచ్చబండ దగ్గర, గుడి దగ్గర, బడి దగ్గర సమావేశాలు జరుగుతాయి. ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ఏమిటి రామయ్య, కులాసానా? వెంకన్న, ఏడికి పోతున్నా? కిష్టప్ప, ఏమి దిగులుగా ఉంటివి? ఇలా ప్రేమగా ఉప్పొంగిపోతుంది. విచారం తొలగించి అప్పన్న హస్తం అందిస్తారు ఆ ఊరి పెద్ద వరదారెడ్డి గారు. ఓదార్పు నిస్తూ మాట సాయం, అవసరమైతే ధన సాయం కూడా చేయడం, సలహాలు సూచనలు చేస్తూ మంచి చెడు మాటలు, మర్యాద హితబోధలు, కథలు, కమమిషు వార్తలు, లోకాభిరామాయణం మాట్లాడుతూ కాలక్షేపం చేస్తారు. పండుగ రోజు ఆ ఊరిలో కొలువైన రామయ్యను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ జాతర సంబరాలు జరుపుకుంటారు. వీటి ద్వారా అందరిలో ఒత్తిడి తగ్గిస్తూ ఆనందంగా మారుతాయి జీవితాలు. ఆడవారు లొంగిళ్ళలు, రంగవల్లులతో తీర్చిదిద్దుతారు. ఇల్లు అలికి ముగ్గులు వేసి ఉదయాన్నే నిద్రలేచి చకచకా పనులు చక్కబెడుతూ ఉంటారు. కుటుంబంలో అందరికీ కావాల్సినవి సమకూరుస్తుంటారు. నిత్యం పూజలు, ముఖ్యంగా తులసి కోటను అలంకరించి పండుగలలో పూజలు, వ్రతాలు చేయడం ఆనందపుర ప్రజల ఆనవాయితీ. ఆచారాలను పాటిస్తూ సాంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి నడుచుకోవడం వారి జీవిత పరమార్థం. స్త్రీలు నిండు ముత్తైదువులుగా మురిపంగా ఆచారాలు పాటిస్తూ కాలానుగుణంగా
ఆయా స్థితిగతులను బట్టి పండుగలు వేడుకలు అనగా బారసాల సంవర్తలు, అన్నప్రసన్నలు, పుట్టినరోజు వేడుకలు, అట్ల తద్ది, శ్రీమంతం, భోగిపండ్లు, బొమ్మల కొలువులు, వాయనాలు, వ్రతాలు, ఉపవాసాలు, వాడుగుళ్ళు, పెళ్ళి గృహ ప్రవేశాలు, ఇలా ఎన్నో వేడుకలు. కష్టపడి పనులు చేయడం, కష్టంలో సుఖాన్ని చూసుకుంటూ పిండి వంటలు, ఆయా కాలాలకు అనుగుణంగా ఆరోగ్యపరంగా చేసిన ఆరోగ్య ప్రదాతలుగా పారతారు. నిజంగా ఆనాటి అలవాట్లు ఆరోగ్య నిలయాలు. ఇకపోతే ఆటలు ఇంట్లో ఆడేవి మరియు ఆరు బయట ఆడేవి. దాని వలన మానసిక ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం వస్తుంది. శారీరక దారుఢ్యం కలిగి ఆనందంగా ఉండేవారు. ఆ రోజుల్లో పనులే ఓ వ్యాయామం, ఆటలే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. పరుగు పందెం, దస్తీ బిస్తీ, చెమ్మచెక్క, కోతి కొమ్మచ్చి, గుడుగుడు గుంజం, తొక్కుడు బిళ్ళ, వంగి దూకడం, దొంగ పోలీస్, దాగుడు మూతలు, ఇలా రకరకాల ఆటలు. ఇంట్లో కూర్చుని వానగుంటలు, దాడి అష్టాచెమ్మ, వీరి వీరి గుమ్మడి పండు, పచ్చీస్ మొదలైన ఆటలు ఆడడం వలన తెలివితేటలు పెరిగేవి, జ్ఞాపక శక్తిని పెంచేవి. మరికొన్ని ఆటలు జీవితానికి పనికి వచ్చేవి. పిల్లలు ఎదుగుదల సరిగా ఉండి మంచి నిద్ర, మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండేవారు. పెద్దల పట్ల మర్యాద, భక్తి శ్రద్ధలతో నడుచుకునేలాగా, ధార్మిక జీవనము తెలుసుకునేలాగా పండుగలు, నోములు, వ్రతాలు, ఊరేగింపులు, జాతరలు, బంధువులు, స్నేహితులు, సోదరులు, ఇరుగు పొరుగు అందరి ద్వారా అన్ని అలవాట్లు పాటించి మంచి చెడులు తెలుసుకునే అవకాశం ఉండేది. తాతయ్యను, అమ్మమ్మలు చెప్పిన కథలను, వీరగాథలు విని నీతి, న్యాయం, నైతిక విలువలు తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా జీవితాన్ని పరిపక్వం చేసేవారు. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు. పల్లె జీవనం ఆనందాల నిలయం. చిన్న పెద్ద తేడా తెలుసుకుని మానవ సంబంధాలు మెరుగుపరుచుకునేవారు. చూసారా ఆనందపురం వాసులు ఎంత అన్యోన్యంగా, ఆదర్శంగా, ప్రేమానురాగాలతో ఊరి పెద్ద వరదారెడ్డి, వసుంధరమ్మ దంపతులు ఊరికి చేసిన ఉపకారం, గ్రామ ప్రజలకు వారి పట్ల వినయా విధేయతలు, అవి మనకు ఆదర్శం. గ్రామ దేవతలను పూజించడంలో వారి పాత్ర అమోఘం. సంఘం కట్టుబాట్ల వలన హద్దు దాటి ముందుకు వెళ్ళేవారు కాదు. హద్దులు దాటాలంటే భయం ఉండేది. ఈనాడు కట్టుబాట్లు లేక, హద్దు మీరి భయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం. అరాచకం పెరిగి హత్యలు, మానభంగాలు, దోపిడీలు, అనుమానం, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేదు. నీతి, నిజాయితీ, నిబద్ధత కరువైనది. మారాలి సమాజం. మనిషి మానత్వం కలిగి ముందు తరాలకు మార్గం చూపి పల్లెసీమలు భాగ్యసీమలుగా తీర్చిదిద్ది సంతోషాల నిలయాలుగా మారి ప్రశాంత వాతావరణం కల్పించడం మన అందరి బాధ్యత. మంచిని పెంచుదాం, మమతలను కురిపించి మనుగడ సాగిద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.